ఉదయ నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఈరోజు డే 30 సక్సెస్ఫుల్గా 29 డేస్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో అప్పుడు నేను అనుకున్నా ఎన్ని చేస్తానులే వీడియోస్ అని చెప్పి, బట్ రెగ్యులర్గా చేశాను. ప్రజెంట్ అయితే 30 చేసుకున్నా. 30 ఈజ్ నాట్ ఎ స్మాల్ నెంబర్ అండ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ నెంబర్ యాజ్ వెల్, బట్ కన్సిస్టెంట్గా వీడియోస్ చేయడం అనేది ఏదైతే ఉందో అది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఒక సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ని కూడా నాకు ఇస్తుంది అనమాట. రోజు ఎంత బిజీ డే ఉన్నా లాస్ట్కి వచ్చి ఒక వీడియో. నాకు తెలుసు నేను చేసే ప్రతి వీడియోలో విపరీతమైన కంటెంట్, అంటే నేర్చుకోవడానికి ఏదో జ్ఞానం ఇచ్చేయడానికి సరిపోయేంత కంటెంట్ ఉన్న వీడియోలు ఇవి కావు. కొన్ని వీడియోస్ అట్లా చేయడానికి ట్రై చేస్తున్నా. దట్ బీయింగ్ సెడ్, నా లైఫ్లో కొన్ని డేస్ని ఒక జర్నల్గా వాడడానికి నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ జర్నీ అనమాట ఇది. బట్ లక్కీగా నాకు కొంచెం సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు. ఈ 30 డేస్లో నాకు తెలిసి నేను 60 సబ్స్క్రైబర్ నుంచి స్టార్ట్ చేశాను అనుకుంటా. బిఫోర్ దాట్ 60 or 59 or 58 నాకు ఎగ్జాక్ట్గా గుర్తుంది, బట్ లెస్ దాన్ 60. కానీ ఈ రోజుకి అది 100 అయ్యింది. అండ్ ఈ వీడియో చేస్తుండగా 1 or 2 కూడా అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ అంటే వీడియోకి ఒక సబ్స్క్రైబర్ కన్నా ఎక్కువ పెరుగుతూ వెళ్ళారనమాట. నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అందరికీ. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా కొంచెం వీడియో కూడా చూడండి అండ్ గివ్ మీ సమ్ కామెంట్స్. అప్పుడే కదా నాకు తెలుస్తుంది నేను ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కూడా చేయాలి అండ్ ఏ టైప్ ఆఫ్ దానికి ఎంగేజ్మెంట్ ఉంటుందో అని. నా దాంట్లో అత్యధిక వ్యూస్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్కి వచ్చింది ఏదైతే ఉందో అది 3 Atlasకి వచ్చింది. తర్వాత వచ్చేసి సెకండ్ నాకు తెలిసి ఎక్కువ వ్యూస్ కూడా అది కూడా ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్స్ గురించి వచ్చింది. అదే మన 2i Borisov గురించి మాట్లాడిన వీడియోస్ అండ్ కామెంట్స్ గురించి. ఇఫ్ స్పేస్ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే నాకు తెలిసిన కంటెంట్ ఇంకొంచెం నేర్చుకుంటూ అది షేర్ చేసుకుంటాను. అలా కాకుండా నేను ఒక వీడియో చేసాం మనం అబౌట్ లక్ష్మీ కుట్టి అమ్మ. దానికి వ్యూస్ వచ్చినా రాకపోయినా యాక్చువల్లీ అలాంటి వీడియోస్ చేయడానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. దానికి నాకు తెలిసి 10 వ్యూసే వచ్చినట్టు ఉన్నాయి, ఒక 4 లైక్లన్నీ వచ్చాయి. కానీ చాలా తక్కువ వ్యూస్, అంటే అదేమంత కాంటెంపరీ న్యూస్ ఏం కాదు, ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ న్యూస్. కాకపోతే నేను తారసపడ్డాను, దానివల్ల నాకు షేర్ చేసుకోవాలనిపించింది అనమాట, అందుకే నేను షేర్ చేసుకున్నా. అని అది కూడా ఒకసారి వీలైతే చూడండి. ఇట్స్ అబౌట్ పద్మశ్రీ అవార్డు. అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్కి విజువల్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే నాకు షేర్ చేసుకోవడానికి కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే నేను రెడీగా లేను, ఎందుకంటే ఆ విజువల్కి ఇంకొంచెం టైం పడుతుందని. కానీ నాకున్న డైలీ లైఫ్లో ప్రజెంట్ తెలుసు కదా, పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్ నుంచి జిమ్కి వచ్చి, జిమ్ నుంచి ఇంటికి వచ్చి, ఇంట్లో అంటే ఇంకొంచెం అయినా వర్క్ మిగిలిపోతే వర్క్ చేసుకుంటూ తర్వాత వీడియో రికార్డ్ చేయాలి. ఇవన్నీ చేసేటప్పటికి ఈ విజువల్స్ గట్రా యాడ్ చేయడానికి టైం సరిపోదు. మోస్ట్ ప్రాబబ్లీ సాటర్డే సండే ఐ టేక్ సమ్ అడిషనల్ టైం అండ్ అలాంటప్పుడు ఆ వీడియోస్ రికార్డ్ చేసి దాని తాలూకా కంటెంట్ వదలడానికి ట్రై చేస్తాను. అలా కాకుండా మధ్యలో నాకు ఇంకేమైనా నచ్చిన వీడియోస్ ఏమైనా ఉంటే, నచ్చిన టాపిక్స్ ఏమైనా ఉంటే వాటి గురించి కొంచెం మాట్లాడుతూ అది కూడా షేర్ చేసుకుందాం. నాకు మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది చాలా వాల్యుబుల్ కాబట్టి కామెంట్స్ రూపంలో ఆర్ లైక్స్ రూపంలో నాకు దయచేసి తెలియజేయండి. ఈరోజు పెద్ద ఇన్ఫర్మేషన్ వీడియో ఏం లేదు, మన డైలీ బ్లాగ్ అనమాట. పొద్దున్నే లెగ్సాం, మంచిగా ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. ఆఫీస్లో ఈరోజు థర్స్డే అంటే నాకు మీటింగ్స్ డే అనుకున్నాండి. యుఎస్ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ ఉంటుంది, అది 1 hour ఉంటుంది. అది కొన్నిసార్లు ఎక్స్టెండ్ అయితే 1.5 hours అవుతుంది. వన్ ఆఫ్ మై గోల్స్కి టై అయిన మీటింగ్ అనమాట ఇది. సో నాకు చాలా క్రూషియల్. అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్తాను. మోస్ట్ ప్రాబబ్లీ థర్స్డే రోజే మా మేనేజర్తో కూడా కొన్ని మీటింగ్స్ ఉంటాయి అడిషనల్గా. అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి మా టీం మెంబర్స్తో కేటీస్ లాంటివి ఉంటాయి అన్నమాట మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ అది కూడా ఇంకొక మీటింగ్. ఇలా మీటింగ్ అయ్యేసరికి మనకి రోజు కొంచెం ప్రొడక్టివిటీ తగ్గుతుంది. కానీ మనకుండే టాస్క్ మనకు ఉంటాయి కదా, సో అవి కూడా చేస్తూ ఉండాలి. అవన్నీ చేసేటప్పటికి కొంచెం టైర్డ్ అవుతాం అనమాట, ఎక్స్పెషల్లీ థర్స్డే. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద బిజీ డే జిమ్కి వెళ్ళాను అనమాట. జిమ్లో ఈరోజు బ్యాక్ వర్కౌట్. ఈసారి మండే వచ్చేసి నేను షోల్డర్తో స్టార్ట్ చేశాను. ట్యూస్డే వచ్చేసి లెగ్ వర్కౌట్ చేశాను. లెగ్లో మళ్ళీ 150 kgs మంచిగా వచ్చింది. అది వీడియో పోస్ట్ చేయలేదు, సో మేబీ ఇప్పుడు ఇవి చూడండి. మంచిగా చేశాను. ఒక 4 reps వచ్చాయి. డెప్త్ కూడా మంచిగా కిందకి వెళ్ళింది, ముందు కన్నా మంచి హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వీక్ విల్ ట్రై విత్ 160. రీచ్ అవుతుంది అనిపిస్తుంది. మనం తెలుసు కదా మన టార్గెట్ 170, ఎందుకంటే మన అంటే ఒకసారి మనం అది చేసాం, సో మళ్ళీ అది రిపీట్ చేయాలి కాబట్టి, అంటే అంతకన్నా తగ్గకూడదు కాబట్టి వీ షుడ్ హిట్ 170 అనమాట. చూద్దాం, నెక్స్ట్ వీక్ 160కి వెళ్ళి ఇంకొక 4 weeksలో 170కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. నేను వచ్చేసి చెస్ట్ వర్కౌట్ చేశాను అనమాట. చెస్ట్ మళ్ళీ 120 kgsది 2 clean reps వచ్చాయి. లాస్ట్ రెప్కి కొంత అసిస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. లాస్ట్ వీక్
120 చేసాం కదా, దానికన్నా ఇంకా ఎఫెక్టివ్గా వచ్చినట్టు అనిపించింది. అండ్ ఈరోజు ఐ డిడ్ బ్యాక్ వర్కౌట్. ఈరోజు బాగా టైర్డ్ అయ్యాను. దానివల్ల ఏంటంటే వర్కౌట్ చేశాను కానీ రెగ్యులర్గా బ్యాక్ వర్కౌట్కి ఎంత గట్టిగా చేస్తానో అంత గట్టిగా చేయలేదు, కొన్ని వేరియేషన్స్ మార్చాను. సో రేపు వచ్చేసి మనం ఎంచక్క ఆర్మ్ వర్కౌట్ అండ్ యాబ్స్, కొన్ని సంవత్సరాల తర్వాత యాబ్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే యాబ్ వర్కౌట్లో క్రాంప్స్ రాకుండా ఎట్లాంటి వర్కౌట్లు చేస్తే మంచిది అని చెప్పండి. విల్ డూ దట్. సో ఆఫ్టర్ దట్ ఇంటికి వచ్చాను, ఇంకాసేపు వర్క్ ఉంది, ఆ వర్క్ కూడా మనం ఫినిష్ చేసుకొని ఈ రోజుకి నిద్రపోవాలన్నమాట. సో ఈ 29 days అంటే ఇంచుమించు ఒక 1 month ప్రయాణం కదా. ఈ 1 monthలో నేను సబ్స్క్రైబర్ కౌంట్ ఒక్కటే కాదు, తర్వాత నాకు తెలిసి నాలో నేను కూడా కొంచెం మెచ్యూరిటీ వచ్చిందనిపిస్తుంది రిగార్డింగ్ ద వే ఐ స్పీక్ ఆర్ రిగార్డింగ్ ద వే ఐ కమ్యూనికేట్ మై థాట్స్ అనమాట. ముందు చాలా తొందరగా మాట్లాడినట్టు అనిపిస్తుంది, ఇప్పుడు కాస్త క్లారిటీతో మాట్లాడుతున్నాను అని నాకు అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పటికి కూడా పూర్తి క్లారిటీతో మాట్లాడుతున్నాను అనుకోవట్లేదు. దెర్ ఇస్ స్టిల్ ఏ లాంగ్ వే అనమాట. మనం ఇంప్రూవ్ అవ్వడానికి మనకు చాలా ఎక్కువ స్కోపే ఉంది. సో అవుదాం, మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుదాం గ్రాడ్యువల్గా. తెలుసు కదా మామా మెంటాలిటీ, నిన్నటికన్నా ఈరోజు ఇంకొంచెం బెటర్ అండ్ ఈ రోజు కన్నా రేపు ఇంకొంచెం బెటర్ అవ్వాలి. అంచెలంచెలుగా అలా ఎదుక్కుంటూ పోదాం, దూసుకుంటూ పోదాం, తగ్గేది లేదనమాట. అంటే తగ్గేది లేదంటే నా వెయిట్ తగ్గాలి, అది కూడా కాన్సన్ట్రేట్ చేద్దాం అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చెప్పాం కదా సాటర్డే రాబోతుంది, రేపు ఫ్రైడే కాబట్టి ఎల్లుండి సాటర్డే. సో ఈ సాటర్డే అండ్ సండే చాలా ప్రొడక్టివ్గా వాడుకుందాం. లాస్ట్ సాటర్డే మొత్తం బర్బాద్ అయ్యింది, సండే కాస్త ప్రొడక్టివ్గా చేసాం. కాకపోతే ఈ సాటర్డే సండే మాత్రం అట్లాంటి బయట ప్లాన్స్ దేవుడి దయ వల్ల ఇప్పటివరకు ఏం లేవు కాబట్టి మంచిగా ప్లాన్ చేద్దాం. దాని అకార్డింగ్లీ మన అనుకున్న అప్స్కిల్లింగ్ కానీ దానికోసం ప్రయత్నిద్దాం అనమాట. ఈ రోజుకి ఇంతే గాయస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇలాగే నా వీడియోస్ అన్నింటినీ మీరు చూడాలనుకుంటే ఆ గంట ఐకాన్ నొక్కండి, సో దట్ యూ విల్ హ్యావ్ నోటిఫికేషన్స్ ఫర్ ఆల్ దిస్ వీడియోస్ అనమాట. ఉంటాను ఇంకా, సెలవు, బై.